హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు మనం విజయవాడ చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రండి, లెట్స్ గో. సో ఈ విజయవాడ చిట్టి పునుగుల కోసం ముందుగా ఒక 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. అలాగే 3/4 కేజీ రైస్, 3/4 కేజీ 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నాను. గ్రైండ్ చేస్తాం కాబట్టి రైస్ 3 గ్లాసులు పట్టుద్దండి. సో వీటిని శుభ్రంగా కడుక్కొని మునగా నీళ్లు పోసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకొని తర్వాత వెట్ గ్రైండర్లో రుబ్బుకుందాం. సో పునుగుల పిండి గ్రైండ్ చేస్తున్నానండి. దోశ పిండిలాగా జారుగా కాకుండా కొద్దిగా గట్టిగానే రుబ్బుకోవాలి, ఎందుకంటే పునుగులు వేయడానికి షేప్ రావాలి కదా. సో కొద్దిగా గట్టిగా రుబ్బుకొని ఓవర్ నైట్ బాగా అది పిండి పులిసేటట్టు చేసుకుందాం. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి బాగా ఊరిందండి. దాంట్లో ఒక 1/2 తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని తీసుకున్నాను. అది గట్టిగా పిండేసి దీంట్లో కలుపుదాం. సో ఇది కలపడం వల్ల ఏమొస్తుందంటే క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. అండ్ రుచికి తగ్గ సాల్ట్, అలాగే జీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేయండి. ఇవన్నీ బాగా మెత్తగా కలుపుకుందాం. పిండి ఏమీ ఉండలు లేకుండా లోపల కలుపుకోండి. సో స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. చూసారా ఎలా వస్తున్నాయో? వేయగానే అలా పొంగు రావాలి, చక్కగా గొల్లొచ్చిని ఇలా వేసుకోండి. మరి ఓవర్లోడ్ చేయొద్దు. మొత్తం వేసుకొని బాగా అన్ని వైపులా తిప్పుకుంటా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇలా లేత రంగులో ఉన్నప్పుడు తీసేసుకోండి. మళ్ళీ వీటిని 2వ వాయితో కలిపి వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా లేతగా ఉన్నప్పుడు తీసేసేయండి. ఓకే. సో ఈ వాయి కూడా వేగినాయండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాయి దీంట్లో వేసేద్దాం. మొత్తం కలిపి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుదాం. చూడండి, మంట అయితే హై ఫ్లేమ్ ఉండాలి. హై ఫ్లేమ్లో చేస్తేనే మనకి పునుగులు బాగా పొంగుతాయి, బాగా వస్తాయి క్రిస్పీగా. ఈ రంగు వస్తే చాలండి, ఇంత రంగు వస్తే చాలు గోల్డెన్ బ్రౌన్. వీటిని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాం నూనె వాట్ చేసుకొని. అలాగే మనకి కావాల్సినన్ని పునుగులు చక్కగా వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లారితే బాగుంటాయి. అప్పుడు అందరికీ సర్వ్ చేసుకోండి. ఓకే. చూసారా పునుగులు అయితే ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. అచ్చమైన చక్కటి విజయవాడ పునుగులు అయితే బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. వీటిని మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే టొమాటో చట్నీ ప్రిపేర్ చేశాను. అలాగే కొద్దిగా పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చు. కమ్మటి పునుగులు ఇలా 2 చట్నీలతో సర్వ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.